పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ పాద సన్నిధికి వస్తున్నాను. దేవా, ఈరోజు నా హృదయపూర్వక విన్నపం ఒక్కటే. ప్రభువా, నన్ను మార్చు. నాలో ఉన్న పాత స్వభావాన్ని, లోకపు ఆలోచనలను తీసివేసి, నన్ను మీ రూపంలోకి మార్చమని వేడుకుంటున్నాను. మార్పు కోసం శక్తివంతమైన ప్రార్థన. తండ్రి, నా హృదయంలో ఉన్న చేదును, అసూయను, కోపాన్ని మరియు అపవిత్రతను ఇప్పుడే యేసు రక్తముతో కడిగి పవిత్రపరచండి. నన్ను నూతన సృష్టిగా మార్చండి. లోకపు రీతిగా ఆలోచించడం మానేసి, మీ చిత్తం ప్రకారం నడుచుకునే మనసును నాకు ప్రసాదించండి. నా కళ్ల ముందు ఉన్న అబద్ధపు ఆశలను తీసివేసి, నిత్యజీవం వైపు నా చూపును మళ్లించండి. ప్రభువా, నేను పదే పదే చేస్తున్న తప్పుల నుండి, నాకున్న బలహీనతల నుండి నాకు విడుదల దయచేయండి. నా స్వశక్తితో నేను మారలేను, కాని మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నూతనపరచండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము వంటి ఆత్మ ఫలాలతో నన్ను నింపండి. నా మాట తీరు, నా ప్రవర్తన చూసి, ఇతరులు మీ మహిమను చూసేలా నన్ను మార్చండి. మీ వాక్యానికి లోబడే హృదయాన్ని నాకు ఇవ్వండి. మీరు వెళ్ళమన్న చోటికి వెళ్ళేలా, చేయమన్న పనిని చేసేలా, నా ఇష్టాన్ని మీ పాదాల చెంత సమర్పిస్తున్నాను. దేవా, నన్ను మలిచే కుమ్మరివి నీవే. ఈ మట్టి వంటి నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను మీ మహిమ కోసం ఒక పాత్రగా వాడుకోండి. నా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.